ఎక్కడైనా దేశంలో జల వివాదాలు అంతర్రాష్ట్రాల మధ్య జరుగుతాయి. అదేంటో కానీ మరి మన తెలంగాణలో మరి ఒకవైపు కృష్ణ, మరొక వైపు గోదావరి, ఈ రెండు నదులు అనుసంధానం చేయడంలో కావచ్చు, నీటి వాటాల విషయంలో కావచ్చు, అలాగే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇప్పుడు మరి రాష్ట్రంలోనే అధికారపక్ష ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సో గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు పనికిరావంటూ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మరి ఈ వాటర్ వార్ అయితే కొనసాగుతోంది. ఈ వాటర్ వార్పై మరి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్పై మాట్లాడాల్సిన అధికార విపక్ష పార్టీలు మాత్రం కేవలం మరి పార్టీల మధ్య ఈ యొక్క తీవ్ర విమర్శలు ప్రతి విమర్శలకే దారితీస్తున్న నేపథ్యంలో మరి ఖరీదైన అంటే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల గురించి పరిష్కారం దిశగా మరి చర్చలు జరగాలి, కానీ అనవసర విషయాల పట్ల రచ్చ సాగుతుంది. ఇదే అంశంతో మరి ఈరోజు మార్నింగ్ స్పెషల్ డిబేట్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాము. వాటర్ వార్పై మరి ఈ జలజగడం ఎక్కడికి దారితీస్తుంది, ఇదే అంశంలో ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు సత్యం శ్రీరంగం గారు, అలాగే మరి బీజేపీకి సంబంధించిన నాయకులు బేతి మహేందర్ రెడ్డి. శ్రీరంగం గారు చెప్పండి, ఇప్పుడు ఎలా చూస్తారు ఇట్లాంటి కాలయాపన చేయడం కావచ్చు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో కాళేశ్వరం, అటు మేడిగడ్డ, ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? మీరు గమనించాల్సింది, మీరు చెప్పేటప్పుడు ఒక మాట, గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవట్లేదు అన్నట్టుగా చెప్పారు మీరు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కట్టింది ఒకే ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు. మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు చెప్పేది నా ఇంటలెక్చువాలిటీ, నా తెలివితో, నా మేధావితనంతో, దానికి కర్త కర్మ క్రియ మొత్తం నేనే కట్టాను. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు, ఒక వండర్స్లో ఒక వండర్, అద్భుతం ఇంజనీరింగ్ అద్భుతం అన్నారు. అది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ మేధావులు, నీటిపారుదలలో మేధావులు అందరూ కూడా మొదటి నుంచి చెప్తారు ఇది అటర్ ఫ్లాప్ అవుద్ది, ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని. జయప్రకాష్ నారాయణ అసలు అనేక మంది, ఒక పేర్లు అవసరం లేదు. ఒక నది నుంచి నదీ ప్రవాహాన్ని అడ్డుకొని కింద నుంచి పంపు చేసే ప్రాజెక్టులు ఎక్కడ ప్రపంచంలో ఏ దేశం తీసుకోరు. రివర్స్ పంప్ ఎవరు తీసుకోరు, గ్రావిటీ తీసుకుంటారు. గ్రావిటీ కొంచెం అటు ఇటుగా ఏదైనా పంపింగ్ పెట్టుకుంటారు. ఇన్ని కిలోమీటర్లు ఇన్ని స్టెప్స్ పెట్టుకోరు. ఇంకోటి కాస్ట్లీ, విద్యుత్ కాస్ట్లీ. తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు విద్యుత్ మనకు కొరతగా ఉండే, అప్పుడు విద్యుత్ సంస్కరణ లేకుండా విద్యుత్ సంస్కరణ ద్వారా తర్వాత విద్యుత్ ఉత్పాదన పెరిగింది. ఇప్పుడు పరిస్థితి వేరు. ఒకటే కేసీఆర్ ఆ రోజు చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్పింది, ఇది అవినీతిమయమైన ప్రాజెక్టు. మొదటి నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ మేమైనా సరే కేటీఆర్కి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా అయింది అని మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. మా పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారు కానీ, సిఎల్పి నాయకుడు బట్టి కుమార్ గారు కానీ దాన్ని విజిట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు అరెస్ట్ చేశారు మమ్మల్ని. సోనీలా ఎలక్షన్ల ముందు కుంగిని అని చెప్పాం, 2 కుంగిని 3 కుంగిని అంటే అన్న ఒక బ్యారేజీ 5 ఫీట్లు డౌన్ అయిపోయింది. పగుళ్ళు నెరలు ఇచ్చి నేను చూశారు, ముఖ్యమంత్రి అన్ని మీడియా అంతా చూపించారు. మనం చిన్న ఇల్లు కట్టుకుంటే స్లాబ్ చిన్న క్రాక్ వస్తే, అరే స్లాబ్ క్రాక్ వచ్చిందే మనం ఎట్టు ఉండగలుగుతాం, ఇందులో 40-50 సంవత్సరాలు ఉండగలుగుతామో, ఇంట్లో జస్ట్ మన ఇల్లు ఒక ఫ్యామిలీ, 4 ఉండే ఫ్యామిలీ, అలాంటిది ఒక నదీ ప్రవాహాన్ని తట్టుకొని అంత వాటర్ ప్రజలకు అన్ని వేల క్యూసెక్కులు, అన్ని టీఎంసీలు వాటర్, 4 కోట్ల ప్రజలకు సంబంధించి ఆయన ప్రాజెక్ట్ 180 టీఎంసీలు పంపు చేస్తాను ప్రాజెక్టు. 4 కోట్ల ప్రజాధనం, 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ ధనం, మన కష్టాతీతం 1,00,000 కోట్లు, 16 లక్షలు ఎకరాలకు ఇస్తా చెప్పి నువ్వు 1,00,000 ఎకరాలకు ఇవ్వలేకపోయావు. ఆ రోజు అవినీతి ఆరోపణలు అంటే కాదు మా కుటుంబం, మేము ఫస్ట్ నుంచి చెప్తాం, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది, నిజమని ఈరోజు నిరూపించారు మా ముఖ్యమంత్రి గారు. మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఒకటి మేము చూడలేదు కదా, నా ఎమ్మెల్యేలు మంత్రివర్గ సహచరులు అందరూ మాతో పాటు చూడండి, నిజమేదో పయనిద్దాం, మీరు కూడా రండి, మీరు కట్టామని చెప్పారు కదా, మీరు వచ్చి దాన్ని చూపిస్తే సంతోషం. అది రాకుండా ఆపరేషన్ అయింది, ఆరోగ్యం బాగలేదు, సంతోషం, ఆయన బాధపడుతుంది, ఇంట్లో ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, తప్పు, దాన్ని మనం తప్పు పడతలేదు. నువ్వు ఇక్కడి నుంచి అసెంబ్లీ రావడానికి 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అసెంబ్లీకి రావు, 100 కిలోమీటర్లు ఉన్న నల్గొండ పోయి మీటింగ్ పెట్టి ఆ నోటికి అవాకులు చెవాకులు, దాని కర్రు వాత పెట్టినా కూడా కర్రు కాల్చి వాత పెట్టి ఇంకా మారలేదంట కేసీఆర్. నల్గొండ సభ ఉదాహరణ. ఏం పీకడానికి పోతారంటారండి? బొందలగడ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ నుంచి కూడా, మేడిగడ్డను బొందలగడ్డతో పోల్చారు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి కూడా అనేక ప్రాజెక్టులు కట్టింది. ఆయన మానస పుత్రిక అని కూడా అభివర్ణించారు. ఆయన మానసిక పుత్రికనే బొందలగడ్డ చేసి పడేసా. ప్రాజెక్టులు అనేది నీటిపారుదల ప్రాజెక్టులు ఒక దేవాలయాలతో పోల్చింది కాంగ్రెస్ పార్టీ. ఆధునిక దేవాలయాలు, నాగార్జున దేశవ్యాప్తంగా కూడా అలాంటి పరిస్థితులు ఈ రోజు బొందలగడ్డతో పోల్చి ఏం పీకుతో అక్కడ పోయి అడుగుతాడా? అసలు సోయిందా?
ఈ భాష గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు హరీష్ రావు, ముఖ్యమంత్రి కేటీఆర్ గారు. స్థాయి వ్యక్తులు, ఆయన మాజీ అక్కడ ముఖ్యమంత్రి. నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నువ్వు మాట్లాడే భాష ఏంది, నువ్వు మాట్లాడే విధానం ఏంది, నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న పద్ధతి ఏంది, ఏం పీకుతావు అని ముఖ్యమంత్రిని అడుగుతావు. ఇప్పుడు నువ్వు అదే భాషతో ఇంత ముందు ఏం చేసావు ఫస్ట్. ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిగ్గుంటే అఖిల పక్షాన్ని తీసుకెళ్ళినాడు అన్న. ఈ ప్రజలందరూ గమనిస్తారు, తెలంగాణ ప్రజలందరూ, నువ్వు ముఖ్యమంత్రిగా మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు ఏ రోజైనా ప్రతిపక్ష నాయకులు విలువిచ్చారా? ఏ రోజైనా ప్రతిపక్ష పార్టీలకు విలువిచ్చారా? ఏ రోజైనా ప్రతిపక్ష పార్టీలకు కానీ ఉద్యమకారులకు కానీ అపాయింట్మెంట్ ఇచ్చారా? అరే కోదండరాము అంత ముద్దుకున్నాడు, ఎత్తన ముద్దు అయిన కోదండరామ్కి 10 సంవత్సరాలు కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఉద్యమంలో ప్రాణాల భాషలకు వెళ్ళినప్పుడు శ్రీకాంతాచారి గురించి ఉచ్చరించి హక్కుకోలేదు కేసీఆర్. శ్రీకాంతాచారి మరణం వల్ల తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తు ఎగిసిపడింది. శ్రీకాంతాచారి మరణం వల్ల తెలంగాణ ఈ రోజు రావడానికి ఒక సాధ్యపడింది. అలాంటి శ్రీకాంతాచారి తల్లిని ఎంతో అవమానించావు. ఆమెకు ఓడిపోయి సీట్ ఇచ్చి ఆమెకి ఒక నామినేట్ పోస్ట్ లేకపోయావు, ఒక ఎమ్మెల్సీ లేకపోయావు, ఒక చైర్మన్ లేకపోయావు. అలాంటి శ్రీకాంతాచారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సిగ్గుపడాలి, తెలంగాణ ఉద్యమకారులు సిగ్గుపడాలి, తెలంగాణలో ఉన్న ప్రజలు సిగ్గుపడాలి. సత్యం శ్రీరంగం గారు, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఇందులో కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాత్ర ఉందంటారా? బీజేపీ కూడా మరి కేంద్రం నుంచి అనుమతులు ఇచ్చింది. అప్పుడు ఉన్న ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకునే మేము ప్రాజెక్ట్ నిర్మాణం చేసామని చెప్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ పాత్ర 100% ఉంది. బీజేపీ కేసీఆర్ గారి బినామే కిషన్ రెడ్డి గారు అని చెప్పి అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో డబ్బులు తీసుకుపోయినప్పుడు ఆ విమానం అవకాశం ఇవ్వటము అవి ఇవన్నీ మనం విన్నాం. నిజాలేమో భగవంతుడు తెలవాలి. కానీ వాస్తవంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడిని మొదటి నుంచి చెప్తున్నాం. ఒక్క నిమిషం. మనతో పాటు బీజేపీ న్యాయవాది అలాగే సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. హలో మహేందర్ రెడ్డి గారు, వినిపిస్తుందా? చెప్పండి. సో బీజేపీ పాత్ర ఉందని మీరు ఆరోపిస్తున్నారు. బీజేపీ ప్రోత్సాహంతోనే, బీజేపీ సహకారంతోనే ఇంత అవినీతికి పాల్పడ్డాడు. మొదటి నుంచి మోడీ గారు రాగానే మోడీని అంటారా, మోడీని ఎట్టంటారు మీరు అని అసెంబ్లీలో ప్రశ్నించాడు. మోడీకి మద్దతుగా అనేక బిల్లులకు మద్దతు ఇచ్చాడు. ఈ త్రిపుల్ తలాక్ కావచ్చు, గతంలో అనేక బిల్లులు కావచ్చు, నోట్లు రద్దు కావచ్చు, అన్నిటికీ ఒక విషయం అండి. ఇప్పుడు మీరు అధికారంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు తమ్మిడి అట్టి దగ్గర ప్రాంతీయ చేవల నిర్మించాలని మీరు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మాకు వాస్తవం అనుమతులు తీసుకుంది. మీరు పనులు ప్రారంభించారు. సో అది కాంగ్రెస్ ప్రాజెక్టు. సో దాన్ని రీడిజైన్ చేస్తాం. అక్కడికంటే మరి కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కడితేనే నీటి లభ్యత ఉంటుంది. ప్రతిరోజు 2 టీఎంసీలు పోయొచ్చు అని చెప్పి కూడా మరి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాజెక్టు తలపెట్టారు. గోదావరి నదిపై 3 బ్యారేజీలు కట్టడం కావచ్చు, దాంతోపాటు ఒక 20 రిజర్వాయర్లు నిర్మించడం కావచ్చు, మరి మేడిగడ్డ నుంచి మొదలుకుంటే మల్లన్న సాగర్ వరకు కూడా రిజర్వాయర్లు మరి నింపుతూ మరి ఉత్తర దక్షిణ తెలంగాణను కూడా సస్యశ్యామలం చేస్తున్నాం. సో అప్పుడు మరి ఆయన ప్రాజెక్టు మొదలుపెట్టిన దగ్గర నుంచి మొన్నటి 2023 వరకు కూడా మరి వర్షాభావ పరిస్థితులు బాగానే ఉన్నాయి. చెరువులు కుంటలు కూడా కలకల్లాడినాయి, వ్యవసాయం కూడా పెరిగింది. మరి ఇప్పుడు మీరు అక్కడ మేడిగడ్డ దగ్గర వాటర్ తీసేశారు, ప్రాజెక్టు పగుళ్ళు వచ్చినాయి అంటున్నారు. సో మరి ఇప్పుడు ఎలా మరి కష్టాలు ఏవైతే ఇప్పుడు వేసవి కూడా సమీపిస్తోంది, ఎండాకాలం కష్టాలు తాగునీటికి కావచ్చు, సాగునీటికి కావచ్చు, ఏం చేస్తారు మీరు? ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాని మీద మీరు అధికారంలో ఉన్నా మీరు విచారణ చేయొచ్చు. కానీ ఇప్పుడు కింకర్తవ్యం ఏంటి మీకు? అసలు కష్టాలు, తాగునీటి కష్టాలను ఎలా ఎదుర్కొంటారు? ఇప్పటికే కరెంటు కష్టాలు కూడా, కరెంటు కోతలు ఉన్నాయని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు మరి బహిరంగంగానే విమర్శిస్తారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నా, 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన అవినీతి పాలన, వ్యవస్థలు చిన్నాభిన్నం చేసి కుటుంబ పరిపాలనని సరిదిద్దడానికి టైం పడుతుంది. ఇప్పుడు మీరు అన్నారు మేము నీళ్లు నింపలేదు, అసలు నీళ్ళే లేవు నింపడానికి. ఆ నీళ్లు నింపితే ఆ బ్యారేజ్ ఉంటుందా ఉండదా తెలియదు పరిస్థితి. అంత వాటర్ ప్రెజర్ తట్టుకోగలుగుతా. అనేక పగుళ్ళు వచ్చినాయి. ఒక 5-6 పిల్లలు కాదు 10 పిల్లల వరకు కుంగిపోయిన, 5 ఫీట్లు కుంగిపోయినాయి. నిన్న చూసాం లైవ్. మేము ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణిత చేవెళ్ళ ప్రాజెక్టు మేము ఆ రోజే పరిపాలన అనుమతులు తెచ్చి మేము ఒక తెలంగాణ ఒక హైట్లో ఉంటే మేము ప్రాణిత చేవెళ్ళ నుంచి చేవెళ్ళ దాకా వాటర్ చేసి చేవెళ్ళ నుంచి కిందకి గ్రావిటీ ద్వారా నీళ్ళు తెద్దామని ఒక ప్రపోజల్ ఉన్నాం. దానికోసం మేము మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి ఆ ప్రయత్నాలు జరుగుతుంది. ఈ లోపల మా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళిపోవడం వల్ల ఈయన వచ్చాడు. ఈయన వచ్చేసి అక్కడ ఉన్న ప్రయత్నం తెచ్చి ఇక్కడ నీళ్ళు బాగుండి ఇక్కడ కట్టాడు. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ పంపు చేస్తాడు, రివర్స్ పంపింగ్. 8 స్టెప్పులు పెట్టుకున్నాడు వివిధ రకాలుగా. ఆ రోజే ప్రభుత్వం ఏమి చెప్పంటే కరెంటు విపరీతంగా అవుద్ది, 1 ఎకరానికి కరెంటు పాడటానికి దానికి మనకు 10,000 రూపాయలు ఖర్చు అవుద్ది. వాటర్ ఇంత అంటే అన్ని టీఎంసీలు పంపు చేసి మనకి ఎకరం కనుక వరి పండిస్తే మనకు మిగిలేదు 12,000 రూపాయలు, 14,000 రూపాయలు. నీ కరెంట్ బిల్ కూడా సరిపోయి ప్రాజెక్ట్. ఇది విఫలమైన ప్రాజెక్ట్ మొదటి నుంచి బతుకున్నాం. ఓకే. మీతో పాటు బీజేపీ కూడా అదే ఆరోపణలు చేసి
ఇప్పుడు మనతో మహేందర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఓకేనా, వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్ ఉందండి, క్లియర్. ఓకే, రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చింది. అన్ని అండదండలతోనే సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిర్రు. దీంట్లో ఖచ్చితంగా బీజేపీ పాత్ర ఉంది అని కూడా మరి సత్యం శ్రీరంగం గారు చెప్తున్నారు. మరి ఈ ఆరోపణకు మీరేం చెప్తారు? నేను ఒక విషయం చెప్తా అండి. వాస్తవంగా ఏంటంటే ఒక ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడు అనుమతులు వచ్చాకనే ప్రాజెక్టు మొదలు పెడతారు. అయితే మొదలు పెట్టినాక వాళ్ళు జరిగే పరిణామాలు వేరు, కానీ అనుమతి వచ్చాకనే ప్రాజెక్టు మొదలు పెడతారు విషయం వారు మర్చిపోయారు. ఎందుకంటే అనుమతి రాకుండా ప్రాజెక్ట్ అయితే మొదలు పెట్టారు. మొదలు పెట్టిన క్రమంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అవినీతి చేసినప్పుడు దానికి మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ ఉంటది, దానికి సిబిఐ ఎంక్వైరీ ఉంటది, ఈడీ ఎంక్వైరీ ఉంటది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రభుత్వం చేపట్టి దాదాపు ఇప్పుడు డిసెంబర్ 3 తారీఖు నుంచి వాళ్ళు ప్రభుత్వం చేపట్టారు. డిసెంబర్ 3 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఒక విషయం గమనించండి. గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో సిబిఐ ఎంక్వైరీ మాట్లాడారు. మరి ప్రభుత్వం తరఫున డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీ ఆదేశించవచ్చు కానీ ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఉంది అక్రమాలు చేయని అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి కమిటీ దేనికోసం అండి? కాలయాపన చేస్తారు కమిటీ. డైరెక్ట్ ప్రభుత్వం డైరెక్ట్ సిబిఐ రెండే దారులు అండి. సిబిఐ ఎంక్వైరీ రెండు దారులు ఉంటాయండి. ఒకటేమో కోర్టు గానీ ఉత్తర్వు ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వం గానీ ఉత్తర్వులు ఇవ్వాలి. మీరు ప్రభుత్వం చేపట్టారు, అలా అక్రమాలు జరిగిన చెప్పేసి మీరు భావించారు, బీజేపీ పార్టీ కూడా భావిస్తా ఉన్నది. మరి ఆ క్రమంలో మీరు ఇంతవరకు కూడా కమిటీ చేయకుండా డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించాలని మీరు బీజేపీ పార్టీ పక్షాన ప్రశ్నిస్తాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కమిటీ అంటేనే కాలయాపన కమిషన్, కమిటీ అంటేనే కాలయాపన కమిషన్. ఈ క్రమంలో 5 సంవత్సరాలు దీని కమిటీ పేరు మీద పోతా ఉంటది. ఇప్పుడు మీరు మొన్న మేడిగడ్డ కూడా పోవడం జరిగింది. మేడిగడ్డ కూడా ఒక పిల్లర్ మొత్తం పగిలే సందర్భం కూడా చూడడం జరిగింది. మన ప్రజలందరూ కూడా తెలుసు ఆ విషయం. అయినా కూడా మీరు ఇంకా కూడా అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో గత వారం రోజులు నడుస్తా ఉన్నాయి. వారం రోజులు కూడా అసలు ప్రజలకు వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో పక్కదారి పెట్టడానికి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో గృహజ్యోతి అని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు సభా సమయాన్ని వృధా చేస్తున్నారు, బడ్జెట్ లో మరి ప్రజల సమస్యలు పరిష్కరించట్లేదు అంటున్నా, అంతే కదా? విషయం పక్కదారి పెట్టడానికి ఇవన్నీ చేస్తా ఉన్నారు అండి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే 6 హామీలు ఏవైతే ఉన్నాయో 6 హామీకి ఒక్కొక్క హామీకి ఎంత అమౌంట్ బడ్జెట్ లో కేటాయిస్తున్న విషయం స్పష్టంగా చెప్పలేదు. మహేందర్ రెడ్డి గారు 53,196 కోట్లు మేము కేటాయిస్తాం అని చెప్పేసి తాత్కాలిక బడ్జెట్ లో చెప్పడం జరిగింది. మరి 53,000 అంటే ఇలా ఏ పథకానికి ఇంత క్లియర్ గా చెప్పలేదండి. ఇంకో విషయం అండి, ఇవాళ యువ వికాసం అని చెప్పేసి 5 లక్షల విద్యా భరోసా ఇస్తా అని చెప్పేసి అన్నారు విద్యా వికాసం. అదే విధంగా చేతులు కూడా 4,000 పెన్షన్, 4,000 పెన్షన్, అదే 5 లక్షల రాజ్య ఆరోగ్యశ్రీ ఇస్తా అన్నారు. దాని గురించి మాట్లాడలేదు. ఇవాళ రైతు భరోసా 15,000 పెట్టుబడి సాయం అని చెప్పేసి అన్నారు. దాని గురించి మాట్లాడలేదు. ఇందిరా ఇల్లు అన్నారు, ఎన్ని ఇల్లు కట్టొచ్చా అని చెప్పి దాని గురించి చెప్పడం లేదు. అంటే మీరు బడ్జెట్ విషయాలు ఏదైతే ఉందో మీ 6 హామీలు పక్కదారి పెట్టడానికి వీళ్ళు మొత్తం వారం రోజులు ఇదే చూస్తున్నాండి. వారం ప్రజలు కూడా చూస్తున్నారు, ఒకళ్ళు తిట్టుకోవడము. ఇవాళ వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకళ్ళు మాట్లాడాలి, బీజేపీ పార్టీ పక్షాన ఒకళ్ళు మాట్లాడాలి, అదేవిధంగా ఎంఏ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ. అది అందరితో మాట్లాడిపించుకుంటే వారం గడిపిరండి ఇప్పుడు కూడా. కానీ ఒక విషయం ఒక వ్యక్తి చెప్తే సరిపోతుందండి. కానీ ఏంటంటే ఏదేదో సై అని సీమాలు ఏదో కొట్లాడుకున్నట్టు దాని ప్రజలు ఇంకెన్ని రోజులు సభను కూడా ఇంకెన్ని రోజులు చెప్తే కూడా తెలియదు. ఇంతవరకు కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇంకా మహేందర్ కూడా నేను చెప్పింది ఓపికనాలి. మహేందర్ గారు ఏమంటుండంటే సభా సమయాన్ని వృధా చేస్తున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలు ప్రతి విమర్శల కోసమే విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. సో దీంట్లో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా చెప్పాలి. శాసనసభ ఎన్ని రోజులు నడుపుతారనే దాని పట్ల క్లారిటీ లేదు. మరి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎల్పీ లీడర్ కూడా మరి రావట్లేదు. ఇదంతా దాని మీదనే మీరు మాట్లాడుతున్నారు. వాస్తవానికి మీరు అధికారంలో ఉన్నారు, మీరు నిర్ణయం తీసుకుంటే అది ఫైనల్. మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, లేదా ఆ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తారా, ఇంకా తమిళ వాటి దగ్గర నిర్మిస్తారా అనేది మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, కానీ ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఇప్పుడు రైతులు మరొకసారి యాసంగి పంటలు వేసుకోవాల్సిన పరిస్థితి. నేను ఒక మాట మహేంద్రన్న కూడా వినాలి. మేము చాలా స్పష్టంగా అధికారం రాగానే కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేస్తామని చెప్పిన మాట వాస్తవం. ఓకే, ప్రజలకి మేము ఇచ్చిన హామీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని, మేము 6 హామీలు చేస్తామని మాట వాస్తవం. రాగానే మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ రిలీజ్ చేసి అందరి ద్వారా అప్లికేషన్ తీసుకుని దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. రైతు బంధుని, రైతు భరోసా 15,000 పెంచుతామన్న వారు వాస్తవం. ఓకే,
ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. ఆల్రెడీ ఇప్పుడు 20,000 పైసలకు ఉద్యోగాలు భర్తీ చేశాము. ఉద్యోగ సమస్యల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు తీసేసాము. అవి కూడా గత ప్రభుత్వ హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక అవినీతిమైపోయి ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక్క ఎగ్జామ్ పెట్టలేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం ప్రక్షాళన చేసి ఒక నిజాయితీ పడిన అధికారిని పెట్టి ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు తీసుకెళ్తాం. దానికి యూపీఎస్సీ దాని మార్గదర్శకాలు సూత్రాలు తీసుకున్నాం. ఇంకా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు అసెంబ్లీలో. దీని మీద మనం వెళ్ళి మిమ్మల్ని విజిట్ చేద్దాం, మనల్ని చూడనీ లేదు ప్రాజెక్టు, చూస్తే అరెస్టులు చేశారు, అక్కడ పోనీ లేదు, ఈయన మానస పుత్రిక అంత గ్రేట్ అన్నప్పుడు ఎక్కడికి పోనీ లేదని చెప్పి ఆపాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక పక్క నుంచి కేటీఆర్ గారు ఏమన్నారు, మా రాహుల్ గాంధీ గారు చూస్తే చిన్న గీత పడింది, స్లాబ్ జాయింట్ ఉంది, జాయింట్ ఉన్న స్లాబ్ చూడటానికి అని ఇష్టం వచ్చి నోటుకు వచ్చిన భాష వాడారు. ఈ రోజు పగుళ్ళు పై నెరలిచ్చిపోయింది, కిందంత ఇంత ఒక మనిషి పాటి అంత పగుళ్ళు వచ్చినాయి. ఇవన్నిటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి ముఖ్యమంత్రి గారు వేశారు. కేశవ్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు నిజాయితీ ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి హైకోర్టు జడ్జితో మరి సుప్రీంకోర్టు ద్వారా మాకు ఒక మంచి జడ్జిని ఇవ్వండి. మీరు సిబిఐకి ఎందుకు రాస్తున్నారు? గతంలో మా పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న టైంలో అనేక ఆరోపణలు చేసి కిషన్ రెడ్డి గారిని అరే రండగా అని తిట్టారు. ఇదే సీఎం అప్పుడు చెప్పారు, సార్ మేము ఇస్తాం మీకు, మేము ఆధారాలు ఇస్తాం, మీరు కిషన్ రెడ్డి అన్న మీరు ఎంక్వైరీ చేపిండన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి అని అన్నారు. ఆ రోజు చేయలేకపోయారు. ఆ రోజు మీరు కవిత మీద ఆరోపణలు వచ్చినా మీరు కవితను తప్పించారు. మేము ఒకటి చెప్తున్నాం, ఈ రోజు కూడా సిబిఐ పెడితే సిబిఐ జీఎం సంస్థలు సిబిఐ ద్వారా ఈడీ ద్వారా ఈ రోజు దేశంలో అనేక ప్రాంతీయ పార్టీల్ని నీళ్లు దాపిస్తే నీళ్లు ఒక పక్క నుంచి వీళ్ళకి ఫ్రెండ్ గా ఉన్న శివసేన చీల్చిపడి శివసేన పార్టీ అయితే అలాంటి పార్టీ పవర్ పార్టీ నాటకం చేశారు. ప్రతి పార్టీ స్టాలిన్ ఏడిపిస్తారు. మీరు సిబిఐ వంక పెట్టుకొని కేసీఆర్ కూడా లొంగ తీసుకొని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇదే ప్లాన్ ప్రకారం మేము ఒకటే వస్తాం. మీకు నిజాయితీ ఉంటే మహేందర్ రెడ్డి గారు మీరు ఇప్పుడు లిక్కర్ కేసులో మరి కవిత ఇష్యూలో కావచ్చు, ఈడీ విచారణ కొంత మరి అది జాప్యం జరుగుతోంది. ఈ విషయంలోనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన వాదన కూడా వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో మేడిగడ్డ ఇష్యూ కూడా తీసుకున్నప్పటికీ కూడా మీరు సరి అయినంగా దాని మీద ఏదైతే పరిశీలన చేయలేదు, దాంతో పాటే మరి 1,00,000 కోట్లు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో మీరు కొంత నిర్లక్ష్యం వహించారు. ఇక్కడున్న నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. మరి మేడిగడ్డకు రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ ముఖ్యమంత్రి ఆదేశించినప్పుడు ఆహ్వానించినప్పుడు మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది, కానీ మీరు వెళ్లకుండా ఉండడం ఏ రకంగా చూస్తారు చెప్పండి. ఒక్క నిమిషం అండి, లిక్కర్ కేసు గురించి మాట్లాడడం జరిగింది. లిక్కర్ కేసు ఈడీ చాలా సార్లు పిలవడం జరిగింది. ఎప్పుడు కానీ ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఒకసారి కేసు పెడితే అంటే ఈ రెండు సంస్థలు సిబిఐ గానీ ఈడీని గానీ మీరు జేబు సంస్థలాగా వాడుకుంటున్నారని సత్యం శ్రీరంగం గారు. ఒక్క నిమిషం, లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా గారు ఏదైతే అరెస్ట్ జరిగే క్రమంలో అక్కడ ఉన్న వాళ్ళ పేరుతోని అక్కడ ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కవిత గారి పేరు రావడం జరిగింది. రావడంతో ఈడీ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆమెను పిలవడం జరిగింది. పిలిచే క్రమంలో ఆధారాలు సేకరించే క్రమంలోనే కవిత గారు సుప్రీంకోర్టు గాని హైకోర్టు గాని వెళ్ళడం జరిగింది. ఈ వాస్తవా కాదా? ఒకటి సైలెంట్ ఉండాలి. ఒక్క నిమిషం. పోవడం జరిగింది. పోయినప్పుడు కోర్టు పరిధిలో ఉన్న ఏదైతే వాళ్ళు స్టే ఇవ్వడం జరిగింది. విచారణకు పిలవద్దని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది నవంబర్ 30 వరకు. మళ్ళీ నవంబర్ 30 నుంచి మళ్ళీ స్టే ఇవ్వడం జరిగింది. ఇవాళ కోర్టు వాళ్ళు ఏదైతే విచారణకు పిలవద్దని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఏ సంస్థ అయినా కానీ ఏ రాజ్యాంగ సంస్థ అయినా పాటించే బాధ్యత సంస్థల మీద ఉంటే ప్రభుత్వాల మీద ఉంటది. ఈ విషయం తెలియకుండా మాట్లాడడం అవివేకం అవుతుంది ఒకటి. రెండోది, ఇప్పటి వరకు కూడా ఇంకోటి ఏదైతే ఉందో ఇప్పుడు మీరు మాట్లాడేది ఏదో కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు సిబిఐ అని చెప్పేసి అనేక మార్లు మాట్లాడడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడ్డాక జ్యుడిషియరీ ఓకే 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 మహేందర్ రెడ్డి గారు, శ్రీరంగం సత్యం గారు, మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మరి కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు కూడా కొంత
ప్రజా సమయాన్ని మాత్రం వృధా చేస్తున్నాయి. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మూడు పార్టీలు కూడా ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తున్నాయని కూడా కొంత మరి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న బడ్జెట్ సమావేశాలను పూర్తి స్థాయిలో మరి అర్థవంతమైన చర్చలు జరిపి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని కూడా మరి కోరుతున్న పరిస్థితి. చూడాలి మరి ఈ అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి వరకు కొనసాగుతాయి అనే దాని పట్ల క్లారిటీ లేనప్పటికీ ఈ రోజు నుంచి అయినా కనీసం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి News 360.